వ్యతిరేక విధానాల మీద పోరాటగలిగాడా? ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో గత 5 ఏళ్ళు ఎవరు కూడా కనీసం రోడ్డు మీదకి వచ్చి వారికి పడుతున్న ఇబ్బందుల గురించి కూడా వారు మాట్లాడలేకపోయారని చెప్పేసి అన్నారు కదా. నిన్న అనుకుంటా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధుల్ని కొంతమంది నాయకుల్ని కర్నూలు పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచారు. అందులో శ్యామల గారు అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా మనతో చర్చా వేదికలో పాల్గొన్నటువంటి వెంకటరెడ్డి గారు, ఇలా కొంతమందిని కర్నూలు పోలీసులు పిలిచి నిన్న విచారించారు. అదే సార్, ఇప్పుడు ఎందుకు విచారించారు? ఈరోజు ఆడే అన్నం ఒక బట్టి కొట్లో ఏదో లిక్కర్ కొన్నాడు. ఆ లిక్కర్ కొని తాగిన దానివల్ల ఒకటి బండి వచ్చి డివైడర్ ఢీకొట్టేసింది. ఢీకొట్టేసిన దానివల్ల ఈ బస్సు దాని మీద కొట్టి 19 మంది చనిపోయినారు. మీరు నిరూపించాలి కదా ఎక్కడ కొన్నాడు అనేది. లైసెన్స్ ఉండే షాపులో కొన్నాడా, లైసెన్స్ లేని షాపులో కొన్నారా, నిరూపించాలి కదా. వేసేస్తే మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తే కాదు కదా. మేము అలా కాదు కదా. గత 5 సంవత్సరాల్లో నిజంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతులు, మా భూములు రాజధానికి ఇచ్చాము, రాజధాని కోసం ఇచ్చాము, ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చాము, మా భూములు తీసుకున్న తర్వాత ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు రాజధాని ఏడే ఉంటుందని. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది న్యాయం కాదు అని రోడ్డు మీదకి వచ్చారు. అది న్యాయం కదా? అది వాస్తవం కదా. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా, వాస్తవం కదా. దానికి కూడా కడుపులో తన్నారు, రోడ్డు మీద ఈడ్స్ లాగి పట్టి కొట్టారు, కేసులు పెట్టారు. అది చేయకూడదని. మీరు నిజంగా ఈరోజు ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి, సాక్ష్యాలతో పాటు. స్వాగతిస్తారు మా ప్రభుత్వం, స్వాగతిస్తారు సార్. నోరు నొక్కదో. 1వ తేదీ అంటే 1వ తేదీ ఉద్యోగస్తులు జీతాలు తీసుకున్నారా గత 5 సంవత్సరాలలో? ఆ రోజైనా 1వ తేదీ అనేది గుర్తునిందా ఉద్యోగస్తులకి? ఈరోజు 1వ తేదీ అంటే 1వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయా? పింఛన్ తలుపు దట్టి వృద్ధులకి అందరికీ కూడా 6 గంటలకి ఇస్తున్నామా? విపత్తు ఎక్కడుంది? విపత్తు ఉంది. దీన్ని విపత్తు అంటారా? 1వ తేదీ జీతాలు ఇస్తే సరిగ్గా ప్రభుత్వం పనిచేయలేదనా? పింఛన్ 1వ తేదీ ఇస్తే ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనా? మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఇస్తే పనిచేయలేదనా? అవన్నీ ఓకే. కృష్ణాలి గారు ఆ విషయాలు ఏమనెత్తారు. ఈ పెన్షన్లు ఇచ్చే దగ్గర మీ కూటమి నాయకులు అసలు పోటీలు పడి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వటం, ఫోటో దిగటం, మేము ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం, ఇది కాస్త ఎక్కువైందని మన కృష్ణాలి గారు అన్నారు. సార్ నేను పెద్దలు కృష్ణాంజనేయులు గారితో నేను విభేదించను. ఎందుకంటే మాకు అది ఉంది సార్. ఎందుకు ఆ పని చేయాలంటే, ఒక ఫోటో తీసి మీరు పెడితే మీరు అక్కడ రూట్ లెవెల్లో పాల్గొన్నట్టు. కొంతమంది ఏం చేస్తారంటే మా వాళ్ళు కూడా కార్యకర్తలు ఎవరో ఫోటో తీసేస్తారు, లేదంటే అంతకు ముందు నెల తీసేసిన ఫోటో తీసుకొచ్చి మేము పేదల సేవలో మేము పాల్గొన్నాం దోసుడు ఫోటో అని పెడతారు. అట్లా లేకుండా ఉండేదానికి అంటే ఫోటో తీసి పెట్టడం అంటే అక్కడ లైవ్ ఫోటో పెట్టాలి సార్. దానికి కూడా ఒక సిస్టమ్ పెట్టారు మాకు, లైవ్. ఇప్పుడు నేను కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళి కృష్ణాంజనేయులు గారితో మాట్లాడుతూ ఆ టైము ఆ ప్లేసు అది వచ్చేటట్టుగా ఫోటో తీసి మేము అప్డేట్ చేయాలి. అది చేయలేదనుకోండి యాప్ లో అప్లోడ్ చేయలేదనుకోండి, మాకు మరుస రోజే నువ్వు పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో నువ్వు పాల్గొనలేదు, నువ్వు పార్టీకి ఏమి సేవ చేస్తున్నావు, ప్రజలకు ఏమి సేవ చేస్తున్నావు అనేసి మాకు వచ్చేస్తారు. అందువల్ల మా వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారు 6 గంటలకే, వాస్తవం పోటా పోటీ మీద తెల్లవారు 6 గంటలకే పోటా పోటీ మీద సచివాలయ ఎంప్లాయీస్ కి ఫోన్ చేసి రాండి మాకు డబ్బులు వస్తాయి పై నుండి, అర్జెంట్ గా మేము పింఛన్ ఇవ్వాలా, ఫోటో తీసి పెట్టాలా అని చెప్పి పనిచేస్తున్నా. ఫోటో కోసం కానీ కృష్ణాలి గారు మొన్న ఆయన ఒపీనియన్ ఏం చెప్తున్నారంటే, వారు ఏందో మీ జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళు మీ జేబుల్లో డబ్బులు ఇచ్చినట్టు ప్రతి నెల 1వ తారీఖు రాగానే ఆ ఫోటోలు మేము చూడలేకపోతున్నాం అన్నట్టు చెప్పారు మొన్న. అయితే సార్ ఇప్పుడు ఫోటో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం జోబీలో నుండి డబ్బులు ఇవ్వస్తారు. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం జోబీలో నుండి డబ్బులు ఇవ్వదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలే